కడప జిల్లా పొన్నూరులో మృతుల అంతిమ సంస్కరణల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిపై కొందరు రాజకీయ నేతలు అక్రమార్కులు కన్నేశారు. శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం 1.83 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఈ ప్రభుత్వ స్థలంపై కన్నేసిన కొందరు స్థానిక నాయకులు భూ ఆక్రమణదారుల దాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ శ్మశాన వాటిక స్థలంలో మామిడి చెట్లు నాటి తోటగా మార్చేశారు. ఇక మరోవైపు స్థల ఆక్రమణపై రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉన్నారని, అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కడప నుంచి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, గుడ్ మార్నింగ్ లావణ్య. ఏదైతే కడప జిల్లా సిద్ధవట మండలం పొన్నోలు గ్రామంలో ఏదైతే 178/2 సంబంధించినటువంటి సర్వే నెంబర్లో 1.83 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అది శ్మశానంగా గతంలో రెవెన్యూ అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వెబ్లాండ్ లో కూడా అది ప్రభుత్వ భూమిగానే చూపిస్తారు. అయితే ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి కొందరు అక్రమార్కులు ఏదైతే ఈ 1.83 ఎకరాలను ఆక్రమించుకొని అందులో మామిడి చెట్లు కూడా నాటడం జరిగింది. దీనిపై సుబ్బారెడ్డి మ్యూట్ ఇస్తారా? ఏదైతే ఆక్రమణ జరిగిందో ఆక్రమణకు సంబంధించి అందులో ఒక బోర్డు కూడా నాటడం జరిగింది. ఏదైతే ఇది ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి భూమి, ఈ భూమిని ఎవరు అక్రమంగా సాగు చేసినటువంటి వారు ఎవరైనా కానీ అందుకు శిక్షార్హులు అని చెప్పేసి ఒక బోర్డు కూడా నాటడం జరిగింది. మరి బోర్డు నాటి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. మరి బోర్డు నాటి నెలలు సంవత్సరాలు గడుపుతున్నా కూడా బోర్డు దాటినటువంటి ప్రదేశము చెట్లు పెరుగుతున్నాయి. అందులో అక్రమార్కులు సాగు చేసినటువంటి అందులో మామిడి చెట్లు కూడా పెరిగినాయి. మరి దీనికి సంబంధించి అటు గ్రామానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఆక్రమణ జరిగిందని చెప్పి గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా సంబంధిత రెవెన్యూ అధికారికి అలాగే ఆర్డీఓకు జిల్లా కలెక్టర్ కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినటువంటి ఆ భూమికి సంబంధించి అటు అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోకపోవడంతో పాటు తొలగి పెట్టినటువంటి బోర్డు అక్కడే ఉన్న మరి రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించి చర్యలు తీసుకోవడం అనేటువంటిది అటు గ్రామ ప్రజలు ఒక నిరాశతో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే శ్మశాన వాటిక అనేటువంటిది గ్రామ ప్రజలకు అందుకు సంబంధించినటువంటి ప్రాంతము. అలాంటి శ్మశానానికి సంబంధించినటువంటి 1.38 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఏళ్లు గడిచిపోతున్న రెవెన్యూ అధికారులు నిద్రావస్థలో ఉండడంతో పాటు అందుకు సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఒక విమర్శలు అనేటువంటిది వస్తుంది. రెవెన్యూ డివిజనల్ అధికారికి ఇదే సమస్య పరిష్కార వేదికలో కలెక్టర్కి అలాగే కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినా కూడా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో పాటు అటువైపు తొంగి చూడకపోవడం అనేటువంటిది ఒక విమర్శలకు తావిస్తోంది. మరి రెవెన్యూ అధికారులు ప్రజలకు సమస్యలను పరిష్కరించాల్సినటువంటి రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరించబడడం పాటు అందులో సంబంధించినటువంటి ఏదైతే మామిడి చెట్లను తొలగించకపోవడం కానీ అటు ప్రజలు ఇచ్చినటువంటి విన్నపాన్ని స్వీకరించి పరిష్కారం చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కూడా నిద్రావస్థలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ రెవెన్యూ అధికారులు చేసేటువంటి వ్యవహారం అనేటువంటిది ఒక విమర్శలకు తావిస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం అనేటువంటిది రెవెన్యూ అధికారుల పైన విమర్శలతో పాటు జిల్లా స్థాయి అధికారులైనా కూడా క్రింది స్థాయి ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో ఆక్రమణ జరిగినటువంటి వ్యవహారం ఏదైతే అక్రమార్కుల పైన చర్యలు తీసుకోకపోవడంతో పాటు అందులో ఉండేటటువంటి చెట్లను తొలగించకపోవడంతో పాటు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది ఒక విమర్శలు అనేటువంటిది వస్తున్నాయి. మరి దీనిపైన అటు ఉన్నతాధికారులైనా కూడా సంబంధిత రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినా కూడా రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ అధికారులైనా కూడా దీనిపైన కఠినంగా వ్యవహరించి శ్మశానానికి ఇచ్చినటువంటి స్థలం ఏదైతే ఆక్రమణ జరిగినటువంటి శ్మశాన స్థలం పైన కఠినంగా వ్యవహరించాలనేటువంటిది ఏదైతే శ్మశానానికి సంబంధించినటువంటి స్థలాన్ని తిరిగి గ్రామానికి అప్పగించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి మరి ఇంత ఫిర్యాదులు చేసినా కూడా వెబ్లాండ్లో మాత్రం ఇప్పటికి కూడా అది ప్రభుత్వ భూమిగానే ఉంది. ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి ఆ ల్యాండ్ను ఎందుకు రెవెన్యూ అధికారులు వాటిపైన చర్యలు తీసుకోవడం అనేటువంటిది కూడా ఒక చర్చ అనేటువంటిది కూడా గ్రామంలో నడుస్తుంది. దీనికి సంబంధించి మరి జిల్లా స్థాయి అధికారులు దీనిపైన కఠినంగా వ్యవహరించాలి అనేది, అలాగే గ్రామానికి సంబంధించినటువంటి శ్మశానాన్ని తిరిగి అప్పగించాలనేటువంటిది, అలాగే అందులో నాటినటువంటి మామిడి చెట్లు కావచ్చు బోర్డు పెట్టినా కూడా అంటే రెవెన్యూ శాఖ అధికారులు బోర్డు పెట్టినా కూడా ఆ వ్యవహారం అనేటువంటిది అలాగే ఉంది. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేటువంటిది, అలాగే ప్రజలు కూడా దానిపైన
అధికారులు, రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించి శ్మశాన స్థలానికి సంబంధించిన ఆక్రమణ జరిగినటువంటి శ్మశానానికి సంబంధించినటువంటి 1.83 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని తిరిగి గ్రామానికి అప్పగించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.